ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏటి వేయింది ఇది? కరణే వాడతలేదు. సప్న, సప్న, ఓ సప్న, ఏం పుట్టిందో ఏందత్తమ్మా? నేను కొంపల్నే ఉన్నా, అడవిలో లేను. సప్నో అని మొత్తుకుంటున్నావు ఏంటిది? ఇంకా తోవిన గిన్నెలాగి తోమంది ఎట్లా వచ్చిందే? తోమిన గిన్నెల తోమంది ఎందుకు వచ్చింది? నేను మంచిగా తోమినా. మంచి తోమితే ఎట్లా వచ్చింది అందులకు? నాకేమెరక అది ఎట్లా వచ్చిందో? మట్టలు లాంగుతలేవా, ఏళ్ళు లాంగుతలేవా, సాతన అవుతలేదా? ఇదేం పాపమే, మట్టలాంగినాయి ఏళ్ళంగినాయి సాతం అవుతుంది. అందుకే మంచిగా దొంగచ్చడ పెట్టినా. అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఎవలేసిర్రో లొల్లి ఉట్టించుకోవడానికి. ఆహా, దానికి కాలు గిట్లా వచ్చినాయా మరి? దానికి కాళ్ళు ఎందుకు వస్తాయి? కాళ్ళున్నోళ్ళే వేయవచ్చల్లా. ఎలా కనిపిస్తుండ్రా నీకు? నువ్వే వేసినావు కావచ్చు లొల్లి కావాలని. రాత్రి నుంచి లొల్లి లేదు కదా, ఎప్పుడు లొల్లి పెట్టుకుందామా అని వేసినట్టున్నావు. ఏంది నేనేసిన గసొంటి ఇద్దలు నాకేడత్తాయే? నీకు అత్తాయి, నీ అవ్వకు అత్తాయి, నీ అయ్యకు అత్తాయి, నీ జాడకు అత్తాయి, నాకెందుకు అత్తదే? ఇగో అత్తమ్మ, మాటలు మంచిగా రాని. నా అవ్వగారి గురించి తీయకు. నీ అవ్వగారు జాడే గసొంటిది కావచ్చు. ఏందే నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నావు? నా అవ్వగారు జోలు తీస్తే నెత్తి బూరివీకి కోన్ని కావించడు కావిరిస్తా. ఎవతిగా నువ్వు ఎనడొచ్చిందానివే నా అవ్వగారు జోలు తీసి మాట్లాడుతున్నావు? ఆయన దానికి కాని దానికి నన్నంటే నేనెందుకు పడతా? నా అవ్వగారు జోలి నువ్వు తీసినా అనుకో, సాపు పొట్రాకినట్టు రాస్తా. ఏమనుకుంటాడమో ఈ దోవని గిన్నె గంటెట్టొచ్చింది అంగలేందానా? నువ్వు చేస్తే పలిగిపోతాను అంగలేనేషం వేసుకొని. నేను అంగలేందాన్నాయే? నేను పందొంగదాన్నాయే? నలవకందానా పందొంగదానా అనిపిస్తా? నలుగురితోని అనిపిస్తావా? నడు నడువే, నడు నడువు, మనతో అనిపిస్తుందా? నడువే అనిపిస్తపా, నాకు భయమా? నడు నలవకందానా, నడు. ఓ మల్లక్క, ఓ పెద్ద మల్లక్క, చిన్న మల్లక్క, ఎల్లక్క రారి, దీని ముఖం అనిపోదు రారి. రాని, నీ ముఖం మీద అంటారో నా ముఖం మీద అంటారో రాని. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏందే నోరు బాగాలేస్తాంది? ఏందే ఏందే ఏంది అందుతలేనా? ఇట్టి అంటున్నావు ఏంది? పిలు, ఎవరు వెళ్తావా? ఇప్పుడు వెళ్తా ఇలా తెల్లగోలు కావాలి నీకు నాకు. మా అన్న అయితే కంటి నీ లొల్లి తట్టుకోలేక, నీ పంచాయతీ తట్టుకోలేక పక్క పోటీల తక్క ఊరికి పోయి వాళ్ళ అవ్వగారింటికి 2 రోజులు అవుతుంది. అవ తాళం కొట్టుకొని పోయింది. ఇక నీకు పంచాయతీ చెప్పేవాడు వస్తాడు అంటా. ఇంకా ఇక ఇక పద్మక్క ఇంటెనక పద్మక్క నీ లొల్లి వశపడలేక, నీకు పంచాయతీ చెప్పలేక పోయి 2 వారాలు అవుతుంది. ఇటు ముఖాన్ని ఎత్తలేరు. ఇక ఎవరు నీకు పంచాయతీ చెప్ప రమ్మను. ఎందుకే నోరు గంపెడు వేస్తున్నావు? ఎందుకు? పిలిపిస్తాగు, తనిపిస్తాగు. ఈ లచ్చివాడు తక్కువ అంచనా ఎత్తున్నావు నువ్వు. నీ సంగతి చెప్తాగియాలి. పిలిపి తనిపి అలా వచ్చినాక ఎవరి ముఖం మీద అంటారో నేను కూడా చూస్తా. నేనెందుకు తగ్గుతా? నువ్వు పిలిపించిందే కావాలి. పిలిపి ఎందుకే నీకు ఇంత బల్బు? నీ బల్బు బండాల పోను, నీ నోరు వాడిపోను, నీ దినాలు కాను, నువ్వు చావా, నీ అవ్వ చావా. ఎందుకే నాకు ఈ లొల్లి? చంపే బుద్ధి అవుతుంది నాకు, చంపే బుద్ధి అవుతుంది. చెప్తలేదు కదా నీ నల్ల మొక్కం దానా. ఏంది లొల్లి? ఆడపడి మనుషులను ఉండమంటారా? ఏం చేయాలి? నా ఇజ్జత్ తిత్తుంది, మానం తిత్తుంది. ఓ బజార్లో లీవ్ పెట్టాను చూడు. చూడు లొల్లి పెట్టుకునేది బాగా కిరిసుకొచ్చింది. ఐసు దగ్గరనట్టే కొడుతుంది. నీ ఎవరిని చంపాలని చంపాలి. ఇగో తగ్గేదే లేదే. సపిని తగ్గేదే లేదు. సపరేకుండు, సపరేట్ ఇట్లా ఎందుకు దీనికి భయపడాలి? దీనికి భయపడాలి. బండెత్తుకొని చంపాలని నీ మూసలు దానుకున్నా పడేస్తే నలుగుతా అనిపిస్తా దీన్ని. కనబడతలేడుగా. ఏమో గాది కొడుకు ఎటువేందో ఎటువేందో దీన్ని నాయనకే చేసిండు వాడు. కాలు కాలుతుందే. ఏందే కాలు కాలని ఏమిట్టుకున్నావు? ఇలా ఇలా రాని అమ్మ ఆట చెప్తా, సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా. బొమ్మ
ఆవు బా బాగా మంచిగా నానే దా తెల్లగల్లా ఉందా నీ కళ్ళు అక్కడ అత్త కూడా ఇరుగా లొలి పెట్టుకుంటారా అంటే కళ్ళు తాగుదు బా అంటాను. మా ఇంటికే నానే మా ఇంట్లో ఎప్పుడు ఉండే లొల్లెత్తి అది దా కల్లా ఉందా ఇంట్లో కాదురా ఇలా బజార్కి ఎక్కిరు వాడకట్టు మీద మొత్తం ఆగమగని చేస్తారు. ఇరుగా తన్నుకుంటారు కొట్టుకుంటారు షిగలు అన్ని వీక్కుంటారు. ఈ ఊరు నీ అక్క వాళ్ళు ఇంట్లో చాలక మళ్ళీ బజార్కి ఎక్కి లొల్లి పెట్టుకుంటారు నానే ఇవాళ తనకు సాత కదా ఇక నాకు గాంకుందా బా నాకు గాంకుంది పెళ్ళం బావా మన అప్పుడు కల్లా తిని ఇంటికి పోతా పో వాళ్ళు ఇరుగా లొలి పెట్టుకుంటారా అంటే నువ్వు నిమ్మలంగా నేను కూర్చొని బయల కళ్ళు దుంకాల్లో తాగుతావా? మరి ఏం కావాలి ఏ చావాలని తత్తున్నాడు ఇక ఆ వీళ్ళ సంగతి చెప్తా అట్టనా ఊరేసుకుంటారు అమ్మా వేసుకో. నేను కూడా ఏం తక్కువలేనే, నేను కూడా కోసుకుంటా. ఉన్నా, నేను కూడా కోసుకుంటా. అబ్బా అబ్బా సప్న సప్న ఏందే ఏమైందే అబ్బా 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 ఏంది ఇది నేను మెడ కోసుకొని చచ్చిపోతారా? నువ్వు నీ పెన్నం మంచిగుండు కమ్మగా తీయగా అందుకుంటా. ఇక నేను చచ్చిపోతా. నేను బతుక మీ వాళ్ళ నేను ఉండరా? చచ్చిపోతావా సరే సరే సప్న ఏంది చీర అని తెలిసే తులానికి ఎందుకు వేసినవే ఊరేసుకుంటానా నేను చచ్చినాక నిన్ను నీ అవ్వను జైలుకు అవుతారు పట్టుకుపోయి కాదు ఊరి అనబడుతుందేమే నీకు అంతగానం కట్టం ఏమొచ్చిందే అంతగానం ఇబ్బంది ఏమొచ్చిందే నీకు ఏంది అది చచ్చిపోతావట గాడిది కొడుక నేను అనిపించి దండగా అయింది. తల్లి అల్లమైంది పెన్నం బెల్లమైందారా? ఎందుకు వేసుకుంటున్నావే సప్న ఊరి అంటాను. నువ్వు నన్ను సప్పుడు చేస్తాను మెడకు పెట్టుకుంటా అంటే నేను చావాలని ఉందారా నీకు? ఏ గట్టుంటదా నాకు లేదురా, నీ పెండానికి నీకు నేను చావాలనే ఉంది. లేదే అబ్బా నేను చచ్చిపోతా. ఆగే ఆగే మరి చెప్పేది నీకు అత్తన తీయ సప్న అంతేనారా? అద్రా నీ అసొంటలు ఎవ్వలకు పుట్టద్దు. ఆగే సరే కట్టగనం ఎందుకు కట్టం వచ్చింది నీకు నేను చచ్చిపోతా. అబ్బా ఆగే అరే ఆగే ఆగే నీ ఎవ్వరు ఆగే నీ మున్న ఉన్నది ఇలా పీట ఎవ్వరి లేదురా, ఉండు నీకు పెళ్ళ వద్దు సంసారం వద్దు నేను చస్తావు నల్ల మొక్క కూడా మళ్ళీ ఆగేదిరా సప్న ఆగేదిరా అరే ఆగే నేను మాట్లాడుతుంది మామూలు నాకు జరా మాట్లాడతావా? మాట్లాడతా నా జోలికి రాకుండా చేస్తావా? చేత నా జోలికి రావాలి బిడ్డ సభపోటు రాక రక్తం ఎవరు చెప్పు. నువ్వేందే మీరు కానుకున్నారు మనుషులు ఈ లోకంలో మీలకి అత్త కూడా ఎవ్వరు లేరు కావచ్చు ఇక నేను దాని కాక చేసుకున్నా నువ్వు నన్ను కాక కావచ్చు నీ ఎవరి ఇంత తుర్తిగా పోయి ఇక మానవ కడ కలదాం అనుకున్నా మరి కూర్చున్నాను లేవో రాజబాబు వచ్చి ఆయన మీ ఊళ్ళో పెట్టుకుంటా అని చెప్పి ఆగమా ఊరికత్తి మీరు ఏవట్టి నేనే చత్తయ్యా. అద్రా నువ్వు చచ్చుడద్దు. నువ్వు నీ పెన్నం తుర్తిగుండూరు కమ్మగా తినూరి నున్నా గుండూరి నేనే గంగ చత్తాడ పోయి మీరు ఉండుర్రా. ఉండు నేను బతుక ఏ బాయిలన పడి సత్తా నేను వందనే అన్ని అచ్చిరాని మాటలు మాట్లాడుతుంది చూడే సప్న ఏ ఒక కుక్క బెదిరించాడు చెప్పెత్తుకపోయిందట మీ అవ్వాన్ని గట్టిన బెదిరిస్తుంది గాని సపడేకుండు. ఇగో నిన్న అంగట్ల జిలేబీ తీసుకొచ్చిన పా తిందాం. జిలేబీ తీసుకొచ్చినావనే తీసుకొచ్చినవే అత్త పావ తెచ్చిన 4 వచ్చినాయి నీకో 2 నాకు 2. సప్న మా పెట్టుతో ఏ గానేటి పోతుంది అట్లా తిరిగి ఇట్లా నువ్వు ఇట్లా మనిషి లే చెప్పనా ఏదే చెప్తాను మీ అవ్వ కనబడతలేదు కాదు కనబడతలే అద్రా నువ్వు చచ్చుడద్దు. నువ్వు నీ పెన్నం తుర్తిగుండూరు కమ్మగా తినూరి నున్నా గుండూరి నేనే గంగ చత్తాడ పోయి మీరు ఉండుర్రా. ఉండు నేను బతుక ఏ బాయిలన పడి సత్తా నేను వందనే ఉంటా. మన ఇంటి బయలు చూసినావానే చూసినా లేదు అర్రల దూరాన్ని చూసినావా
దూరానికి కూడా చూసిన ఆడ కూడా లేదు. అయ్యో ఇంకా సంతానంలో నీళ్ళని బాయిలో చూసినావా? గివి చూసిన దాన్ని గది చూడనా? ఆడ కూడా చూసిన అక్కడ కూడా లేదు. ఫస్ట్ ఉన్నవే. మరి ఏమనుకుంటున్నాం మనం అంటే మజాక్ చేస్తున్నావు. అట్లనే కూర్చుంటావు. జలి పోయి చూడుపో. ఏదోటి తెలిస్తే మనసు నిమ్మలం చేసుకోవచ్చు. అందరికి ఫోన్లు చేసుకోవద్దా? ఆలస్యం అవుతుంది. పో. ఏంది సప్న మా గురించి గట్లా? మా సరే కానీ పోయి చూడుపో ఏడవేంతో. సరే పో, అందరికి ఫోన్లు చేసుకోవాలి. పో. ఎటు పోయిందో ఏం కథనో. అవ్వా ఉన్నావా నువ్వు? ఏంటో ఏంటి ఎటు పోయినా పొద్దుగాల ఈ ముళ్ళేందే? నీ అవ్వ చచ్చిపోయింది అనుకున్నావారా? అంత పిరికిదాన్ని కాదు నేను చచ్చిపోవడానికి. నేను ఏర్వాడుతున్నా నీ పెళ్ళంతోని. నా సారా నేను అనుకుంటా పప్పులుప్పులు తెచ్చుకున్నాయిగా. ఏందే ఏర్పడతావా? అందరేమో కోడలు అత్తను ఏర్పడతారు, నువ్వేందేమో కోడలను ఏర్పడతా అంటావు. ఇది చిత్రంగా ఉంది నాకైతే. అవ్వా అబ్బో దాంతో నాకు సాత కాదు రో. నీ బాంచను ఊళ్ళందరు నవ్వుతారు. నైజెత్తు మానం పోతుంది నీ పెన్న వలన. నీ అవని గదన మాటలకేందే? దాని మాటలు పట్టుకుని ఏర్పడతా అంటుంది. సామాన్ తీసుకొచ్చుకుని ఏర్పడతా అని. దాని మాటలేందే? ఇంట్లోకి వా. నేను ఉండరా మీతోనుండా. నేను నా సారా నేను అండుకుంటా. మీది మీరు అండుకోరి. మీరు కట్టని చెయ్యూరి చెయ్యకూరి ఏ గంగలన్నా పోరి. మీతో నాకు సాత కాదు. నేను నా సారాడేందో నేను అనుకుని తింటారా బిడ్డ. పొత్తులు అస్సలే ఉండరా సీనా ఉండా. ఒకటే మంకాననేది ఈ మంకు పాడుగాను ఈ లొల్లి కగ్గిదాలుగా ఎంతగానో అని సావాలా నేను. తలకాయ పాడైతుంది ఇంట్లో. అవ్వా ఇద్దరు ఏమంటే ఆ తలకాయ పాడైతుంది. అవ్వా ఊళ్ళపై వచ్చారా కాలుగుందో బట్టి. ఓ కోడలవ్వా, కోడలు దొరసాని దా. యువతలకి వెళ్ళావా? ఆగో వచ్చినవా అత్తమ్మ? ముసలి అనుకుంటే వచ్చింది. వచ్చిన ఇక నీ బోలు నీకు నా బోలు నాకు. నీ సామాన్ నీకు నా సామాన్ నాకు. నేను పప్పులుప్పులు అన్ని తెచ్చుకున్నా. నీవిన ఏర్పడుతున్నా. నీ గంజులు నీకే, నా గంజులు నాకే. ఇగో అత్తమ్మ, నువ్వు గంత కాయసి పడితే నేనెందుకు అద్దంట? ఇంటెనక కట్టెల పై ఉన్నది, అండుకోపో. నేను పొయ్యి ఎందుకు అనుకుంటానే? గ్యాస్ పొయ్యి లేదా? దాని అనుకుంటా. దాని మీద నువ్వు వండుకుంటా, నేను దేని మీద వండుకోవాలి? అది నా మొగడు తెచ్చింది, నేను వండుకుంటా. నువ్వు కట్టెల పై మీద వండుకో. అది నా కొడుకు తెచ్చిండు. నీకన్నా రెండింతలు ఉంటది నాకు హక్కు. ఓ పక్క నువ్వు వండుకో చిన్న పొయ్యి విన, ఓ పక్క నేను అనుకుంటా పెద్ద పొయ్యి విన. నా జోలికి నువ్వు రాకు, నీ జోలికి నేను రాను. గర్వు చూసినావా మీ అవ్వ ఏరంటుకోవాలని ఎంత చరిత్ర మీద ఉన్నదో? ముసల్దే గాని బాగా నిలుగుడు ఉన్నది. ఏ 4 రోజులు అనుకున్నాక దాని సాధగతి అది మళ్ళీ అత్తత్తి. వచ్చినప్పుడు అండి పెట్టమంటే గప్పుడు చెప్తా. నీ సంగతి చెప్తా, మీ అవ్వ సంగతి చెప్తా. సార్ గాని నీళ్ళుగా పట్టుకో, తనం బాగా పెడతా, నీళ్ళుగా పెట్టిపోయా. దీనికి కొద్ది నీళ్ళు కూడా ఉందా? అయ్యో చిన్న చిన్న సామాన్ అన్ని తెచ్చుకున్నా కన్నా బియ్యం బత్తా అనే ఉన్నాగా. సీనా ఓ సీనా, ఏందావా ఏందే పిలుతాను? గా దుకాణ పైన దగ్గర బియ్యం బత్తా అని ఉంది బిడ్డ, తేపోరా. ఆగు మరి తానం చేసినాక తీసుకొస్తా. ఏడికోయి తీసుకొస్తావు? మన మీద చెరుతుకోద్ది ఏరంటుకుంటా అని అంటుకుంటా అన్నది కదా. సామాన్లు కూడా తెచ్చుకొని నువ్వు ఏడుకోతావు. ఎడుకన్నా వేయమనుకో ఖాళీ రగ్గొడతా. ఏంటే బాగా మాట్లాడుతున్నావు? నా కొడుకు తెస్తాడు, నీకేమైతుందే? ఏ విడికి తెస్తాడు? తేడు అనుకుంటా అన్నావు కదా, అండుకో తెచ్చుకో ఏమన్నా వేసుకో, మేమేద్దేము. ఏందే తేకు తేకని మాట్లాడుతున్నావు? నా కొడుకు నేను చెప్తినకుంటే ఎవరు చెప్తుంటాడే? నా మొగడు నేను చెప్పింది తింటాడు. తేడు నీ మొగడు కాకముందాడు నా కొడుకు. అరే సీనా బియ్యం బత్త తేపోరా. ఇగో పోయినవనుకో మంచిగుండా చెప్తానా. అరే సీనా నువ్వు బియ్యం బత్త గిట్ట తేకుంటే మొన్న ఈలపిడి తీసుకొని మెడ మీద పెట్టుకున్నా గాని ఇవాళ నీ అంగన కోసుకుంటా మెడ. అరే ఆగరాదే, తానం చేసినాక తీసుకొస్తా. ఆగు.
ఏ సప్న నీళ్ళు పెట్టుకో స్నానం చేస్తా. పెడతారు బియ్యం బత్తకు పోతాడు కదా నీళ్లు కూడా పెట్టుకుపో నేను పెట్టా. పెట్టవా? పెట్టకు. నా సాత కదనే పెట్టుకోనా. అవ్వా కొన్ని నీళ్ళు పెట్టుకో. పెడతా పో. స్నానం చేసిపోతా. అది గయ్యాడు ఆడిద్రో. ఆగు పొద్దుగానే పొయ్యి మీద ఏమో పెట్టింది కదా దేంట్లో వెనుక పోదు తిండంటే బండి కడుతుంది గిందికే ఏరమంటది ఏంది ముసల్ది. ఇక చూడు ఇదేమన్నా గ్యాసేనా అదేమన్నా పొయ్యేనా తట్టడి చెత్తున్నది దీని మీద ఎట్లాంటిక తినబుద్ధి అవుతుంది. నా కర్మ చూడలేక తూడ్చుకున్నాడు తప్ప ఏం లేదు. ఏం మనసులో ఏమో ఏం పుట్టు వల్లో ఏమో. ఏందే ఏం బాగా తాగుతున్నావు? తలకాయని వస్తుందని ఇదా చాయ్ బొట్టు పెట్టుకున్నా. ఏ గబ్బిలం తలిగినావు నోరుకు రికాముండదు నీకు. జరుగు నుంచి. ఏంటిది జరిగేది? ఒక అండక తినంగానే అయిపోయిందా? ఇదంతా ఎవరు అడుగుతారు అనుకున్నావు? దాని మీద అట్లా ఉండగా నీకు ఎట్లా అండక తినబుద్ధి అవుతుంది రోత. షర్తు మీద అండుకొని తింటాను మరి అదే షర్తు తోటి చేసుకోవాలని తెలియదా? ఏదో సాతనే సాతగాక అండుకొని తింటాన్నా. ఇది ఊడ్చినంత మాత్రం నీ రెక్కలు ఊసిపోయినా ఇరిగిపోయినా. నా సొంట అవ్వలేదా? నన్ను పట్టుకొని ఏడతావేమే నువ్వు? నీ అవ్వైతే గిట్టేమందు వాయను. నిజమే అవ్వో. ఇగేంది అయినా నీ పక్క నేను ఎందుకు గడుగుతా? నా పక్క నేను గడుకుంటా ఊకుంటా. నా అవ్వజోళ్ళు ఇంకొకసారి తీయకు మంచి కూడా చెప్తానా. ఏంది లొల్లి? లొల్లి అంటావేంది? ఒక అండక తినంగానే అయిపోయిందా? అది ఎట్లా ఉండనియా? ఈ పాడదానికి ఏరన్న పేరెందుకో ఆ కట్టెల పైన అంటుకొని తింటేంది మీ అబ్బా? చూసి చూడలేక నేను గడుక్కుంటానా నేను దుడుచుకుంటానా అదంతా నీట్ గా చేసుకుంటానా? పేరుకు ఏరు. సాత కాకుండా నేను ఉన్ననే. నువ్వు సాతనే ఉన్నావు వయసు పిల్లవు 4 పనులు ఎక్కువ చేస్తే అరిగిపోతావా కరిగిపోతావా? ఎందుకు చేస్తా? నా పనులు నేను చేసుకుంటా నీ పనులు నువ్వు చేసుకో. షర్తు కొద్ది ఏర్పడ్డావు కదా గట్ల షర్తు కొద్ది వేసుకో. ఐసోళ్ళకున్నట్టున్నది రేషం ముసల్దానివైనా కానీ. సప్న ఆగరాదే అంటే ఆగో పంటలేవు నడి ఏమర్తివి? ఏంటిది ఆగేది? లొల్లైనప్పుడు నువ్వు ఉండి చూస్తున్నావా మీ అమ్మ ఎన్ని మాటలు అంటాందో? మొన్న ఆ రోజు నా కర్మం గాని బోరు దొంకచ్చడ పెట్టినాక ఆ పళ్ళం ఎట్లొచ్చిందో ఏమో తోమంది. అల్లకి వచ్చినాక ఆ పళ్ళాన్ని తీసుకొచ్చి లొల్లి చేసి రాదంతం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక నేను అనమంటే ఎందుకనా? నేనేమన్నా ఇది మంచిగా దూడ్చుకోవాలన్నా తప్పు ముచ్చట్నాది. ఏం చేద్దామంటావు? ఆగరాదే అంటాడు. అంటే మరి ఆ రోజు అట్టికనే అన్నా. మరి ఇయ్యాల నేను అట్టుగానే అన్నానా? చెప్పావు మరి. ఏం నేగులుతో ఒకటంటే పదాన పట్టేది. ఏం నేగులుతో దీంతో? నువ్వు ఒక్కడే లేకపోతే నేను పదానా కదా. ఆ రోజు నువ్వు ఆ పళ్ళం కడుక్కుంటే ఇయ్యాలి నేను ఇది కడగకపోయినా. నువ్వు అది కడగలే నేను ఇది కడగలే అయిపోయి. అంటే నాతో నీకు షరతేంది? నాతో నీకు చెప్తాను మరి. ఇగో మీరు ఇద్దరు నువ్వు పెట్టుకోరు. నేను గాడ పోయి ఏదైనా బాయి ఉంటానా దుంకుతా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఆగు ఎటు ఉరుకుతాడు? ఆగవు ఇడివే వీడు ఎక్కడికి పోతావురా? పోయి బాయిల దుంకి చస్తానే. ఎందుకు కోసంటి మాటలు మాట్లాడతావు? ఎందుక మీ లొల్లికి నాకు కష్టపడతలేదే. పోయి బాయిల పోయి దుంకి చస్తా. ఒకవేళ బతికి వాళ్ళ నన్ను తీసిండ్లు అనుకో ఇంటికైతే రానే. ఎంలాడుకో కొండగట్టుకోయి ఆడుకొని తింటా గానీ ఈ ఇంట్లోకైతే రాని. ఇక మీరే ఉండ్రి మీరే లొల్లి పెట్టుకోరి మీరేసా ఉరియా. నేను బాయిలకు వేసి వస్తానండి. ఎందుకు మాటలు మాట్లాడుతున్నావు? గట్లా మాట్లాడకు. ఏంది ఎటువంటి మాటలు మాట్లాడతానా? నువ్వు ఒక్క గంటనన్నా నాకు జర నా మైండ్ ఉంచుతాను మీరు. అత్త కూడా నీ ఊళ్ళో ఎవరు లేరా అయ్యా? అవునే సప్న? నేను కాదు అవునే సప్న అన్నట్టు మేము చెప్పు. నీకున్నదా ఓపిక? నీకున్నదా ఓపిక? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎటు పోతావే? ఏడిపోతావే నువ్వు? దుంకుపో దుంకుపోయే. మీ ఇద్దరు ఉండుర్రే. నేనే దత్తయ్యా మీకు ఆశపడి. నేనే దత్తయ్యా మీ ఇద్దరు ఏవట్టి. ఈ ఊళ్ళో ఎవ్వలేరియా. అత్త కూడా ఎవ్వలేరియా. మీరిద్దరే ఉన్నారియా. అవునాబా ఇదేమన్నా అంటే నీకు ఓపిక పట్టరాదా అని? నీకు అంతగానో కోపం అత్తే నాకు చెప్పనుంటివి. నీ పిల్లలకి ఇట్లా ఎత్తునరా గట్లా ఎత్తున్నా అని చెప్తే నేను దాన్ని బుద్రకిత్తున్నావు బతిలాడుతున్నావు బెదిరిస్తున్నావు. ఓపిక గింత కూడా లేకపోయా నీకు. ఎప్పుడు కయ్య ఊరుతావు ఇప్పుడు కయ్యలు పెట్టుకుంటావు. ఏ ఏడళ్ళు తగ్గుతుంది చెప్పు? ఇది ఒకటంటే నువ్వు 2 అంటావు. నువ్వు 2 అంటే 4 నేను మంచుకుందానాబా. ఓపిక పట్టకపోతే నేనేమంటారా సీనయ్య? కొంత సాతగాక వండుకుంటే ఇది గులుగుతుంది. సాతనైంది ఇంత పని చేస్తే ఏం బయరా ఇది గులుగుతుంది.
ఈ గులిగే వరకు నాకు రేషం వస్తుంది. నేను ఒక్కటి అంటది 4 అంటది. ఈ గిన్నెలో వెళ్ళి అవుతుంది. నేనేమంటానరా నేనేమంటానరా అని ఇప్పుడు అంటానవేందత్తమ్మా? అవు సీను, మీ అమ్మ చిన్న చిన్న మాటలు అంటే నేను రేషన్ పోదునా? నా జోలు తీసే, మా అవ్వగారు జోలు తీసే, పని చేస్తలేనంటివి, రెక్కలు ఊడిపోతానే అంటివి, ఇంకా ఎన్నెన్నో మాటలు అంటివి. అవన్నీ కూడా నేను సపరేట్ అన్నా. నువ్వు 4 మాటలు అంటే నేను 2 మాటలు అన్నా. తప్పే ఉన్నా చెప్పు సీను. అవునే సప్న, మీరు అడగకున్నా నేను వారానికి ఇంత కూర తీసుకొస్తా, నార తీసుకొస్తా, మీకు నచ్చింది తీసుకొస్తా, మంచిగా కలిసి తింటాను, మంచుకుంటాను. మళ్ళీ ఎందుకు వస్తుందా లొల్లి? అది పెద్ద మనిషి ఓ మాట అన్నది అనుకో, మనసులో పెడుతూ ఉండాలా లేదా? నీ తల్లి అన్నది అనుకో, నీ తల్లి అంటే ఇట్లా చెప్తావాని నువ్వు ఒకటంటే అది 2 అనబట్టే, అది 2 అంటే నువ్వు 4 అనబట్టే. ఏ లొల్లి ఏడు తక్కువ అయితే చెప్పు. ఓపికనే ఉండదు అనే సప్న నీకు ఇంకెప్పుడు అర్థమైతే చెప్పు. ఇక సంసారం ఎట్లా మంచుకుంటుంది చెప్పు. మావను నువ్వు చెప్పినంత మాత్రం నేను మావని అనొచ్చా అని చెప్పు. అది పెద్ద మనిషే, అది కూడా మన కోసం కాకపోతే ఇంకెవరి కోసం అంటది. మాట అన్నది అలా బుద్ధి నేర్చుకోవాలి కానీ నువ్వు దాన్ని అనుడు అది నిన్న అనుడు ఇది మంచుకుంటుందా అనే? ఎవరున్నారా నీకు? ఇక నీ ముచ్చట ఇట్లుంటే ఇక మా అబ్బా ముచ్చట చూడు. అవునే అబ్బా, అది చిన్నది. ఓ మాట అంటే నువ్వు ఇంత బుద్ధి చెప్పాలి కానీ లొల్లి కోడేంది? అది నీ కోడలు అమ్మంది కోడలే చెప్పు. మంది కోడలు లేక మీది దానికి ఇది కాదు బిడ్డకి ఇట్లా అని చెప్పు. అది ఇంటది, ఈయనపోతే నాదని చెప్పు. అప్పుడు నేను దాన్ని అడుగుతా. ఎట్లా నేను ఇంటికి పెద్దదానివి నీ కూడా ఒప్పుకోలేకప్ప ఎంతగానో చెప్పాలి మీ ఇద్దరిని చెప్పు. మీరు ఏమన్నా వేసుకోరే, నేను పోయి బయలుదేరి చచ్చిపోతాను. అరే ఏమాగలే పోతా, బయలుదేరి చచ్చిపోతా. అరే ఎందుకు అసలు మాటలు మాట్లాడతాను? ఎందుక నువ్వు ఎటు పోవలేదు? ఎటు పోవలేదా? నేను చెప్తా మీరు ఇంటాను లానే ఇంటారా? చెప్పురా. ఇంటారా? మీరిద్దరు లొల్లు పెట్టుకోకుండా మంచిగా ఉండాలి. ఇంట్లో 2 కుండలతో అర్థమైందా? ఇద్దరు మంచిగా పని చేసుకుంటా, మీరు ఇద్దరు మంచిగా ఉంటా అంటేనే ఇంట్లో ఉంటా, లేకపోతే నేను బయలుదేరి చచ్చిపోతున్నా. ఎందుకంత ఎగిరిపడతాను? మేమేం లొల్లు పెట్టుకోము. అరే నాన్న, ఉన్నొక్క కొడుకు గత చచ్చిపోతాను పోతే నేనెందుకురా ఉండి? అరే నేను మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటానని చెప్పు. నాకేమైనా మనశ్శాంతి ఉంటుందా అని ఇంట్లో? మీకు ఏం తక్కువైనా నాకు చెప్పు రే, నేను తీసుకొచ్చి ఇస్తా. మీరు ఎందుకు లొల్లు పెట్టుకుంటారని చెప్పు. మీరు మంచుకుంటున్నాయి కాబట్టి నాకు కూడా మంచి అనిపిస్తుంది చెప్పు. మీరు ఊక లొల్లు పెట్టుకుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పే సప్న. ఇగో నువ్వు అంత బాధపడకు, మేమేం లొల్లు పెట్టుకోం, ఇప్పటి నుంచి మంచిగానే ఉంటాం. అత్తమ్మ, నేను చిన్నదాన్ని, తెలుసో తెలియకో మాటలన్నా, నాది తప్పే అత్తమ్మ, నన్ను క్షమించు. సప్న, తప్పు నాది కూడా ఉంది. నేను ఓటానా నువ్వు ఓటానా, లొల్లంతా బజార్కి ఎక్కి నేను ఒప్పుకే పట్టినా ఇంత లొల్లి కాకపో. బిడ్డ ఏమనుకోకురా, నువ్వెటు పోవులే, ఇంటవ్వా. మేము మంచిగానే ఉంటాం. మంచిగా ఉంటావురా? ఈ అడుసు మంచిగా ఉంటాం బిడ్డ, లొల్లి పెట్టుకోరా. ఇప్పటి నుంచి ఏ లొల్లొద్దు, ఇంట్లో పనంతా నేనే చేసుకుంటా, సరేనా? గట్లా కలిసి ఉండ్రి. నువ్వు ఎటు పోవులేదు. నేను ఎటు పోతానే? నేను విడిచిపెట్టి పోతానే అన్నా. నేను ఎందుకు పోతానే సప్న? నేను విడిచిపెట్టిన ఒక్కదాని ఉంటానే. చాలుగంతే, అత్తమ్మ ఉన్నది పని. అరే చికెన్ దేపర అయ్యాలి. చికెన్ అనే సరే తీసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసిరు కదా మా కామెడీ వీడియో ఎట్లుంది? సూపర్ ఉంది కదా. ఎక్కడైనా కోడళ్ళే ఏర్పడతారు, కానీ ఇక్కడ మా అత్త ఏర్పడ్డది. మీ ఇళ్ళలో కూడా ఇట్లా జరిగిందా? ఇట్లనైతే జరగనియకురి. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుర్రి. గంట మాత్రం గట్టి కొట్టుర్రి. కొట్టుర్రి గంట. బాయ్.